పాలనేత్రానల జ్వాలల్లో నా పతిని భస్మం చేసినట్లే నన్ను నీ మూడో కంటి చూపుతో దహించు. పరమ దయాళువైన పరమేశ్వరుడు నీ పతికి ప్రాణదానం చేయగలడు. అంతవరకు నీ ప్రాణవల్లభుడు అశరీరుడిగా నీకు తోడు నీడగా ఉండగలడు. అందరూ ఎదురు చూస్తున్న సమయం రాబోతున్న వేళ విఘ్నం వాటిల్లింది. తల్లి, అర్చనలు, అభిషేకాలు, ఆరాధనలు మహేశ్వరుడి మదిని రంజింపచేస్తాయి. కాఠిన్యం వహించిన శివుడు కళ్యాణమూర్తి కాగలడు. దేవర్షుల మార్గోపదేశం దివ్యం. తప్పక ఆచరిస్తాను. శుభం. జననీ జనకులకు ప్రణామములు. సౌభాగ్యవతీ భవ. శివకరుణా ప్రాప్తిరస్తు. శివకరుణ అంత సులభంగా లభించే సూచనలు లేవు. యథావిధిని చేసే అభిషేకాలు, హారతులు స్వామి మనసును కరిగించటం లేదు. శ్రీ మహావిష్ణువు జ్ఞానసులభుడు, పరమేశ్వరుడు భక్తిసులభుడు. తల్లి, భక్తితో అభిషేకించి ప్రపత్తితో పత్రి సమర్పిస్తే సంతుష్టుడవుతాడు, సకలాన్ని అనుగ్రహిస్తాడు. తండ్రి, నా భక్తిలో లోపమున్నదా? నా ప్రపత్తిలో దోషమున్నదా? నిశ్చల చిత్తంతో పంచాక్షరి జపిస్తున్నాను. ఏకాగ్ర చిత్తంతో అభిషేకిస్తున్నాను. మన యత్నానికి కాలం కలిసి రావాలి తల్లి. అంతవరకు వేచుండక తప్పదు. కాదు తండ్రి, లోకరీతిలో చేసే ఈ ఆరాధన చాలదు. లోకోత్తరంగా జపించి తపించాలి. నిద్రాహారాలు మాని కఠోర తపస్సు కొనసాగిస్తేనే కఠిన శిలలాంటి స్వామి చిత్తం కరుగుతుంది. తపస్సా? కఠోర తపస్సా? అమ్మా, అది స్త్రీలకు సాధ్యం కాదు. అందునా పరమ సుకుమారివి నీవు. నీ తనువు తపస్సుకు తాళలేదు తల్లి. అమ్మా, తపస్సాధనలో స్త్రీ పురుషుల భేదముండదు. కోరినది లభించాలంటే తపస్సే మార్గం. వద్దమ్మా వద్దు. తపస్సుతో కృషించిన గాని దైవ సాక్షాత్కారం లభించదు. మేం నిన్నలా చూడలేం తల్లి. అమ్మా, శరీరం కృషించినా ప్రాణాలే పోయినా పరమేశ్వరుని మెప్పించే వరకు తపస్సు చేస్తాను. తండ్రి, నన్ను దీవించండి. ప్రభు, మీరైనా పార్వతి మనసు మార్చండి. ఎండ కన్నెరుగని నా తల్లి అంతటి కష్టాన్ని ఓర్చుకోలేదు. అమ్మా, నీ మాతృహృదయం అలా అనిపిస్తున్నది. కాని ఎన్ని అవాంతరాలొచ్చినా, ఎన్ని కష్టాలు ముంచెత్తినా పట్టు విడవను. ప్రభు పరమేశ్వరుడు ప్రసన్నమయ్యేంతవరకు తపస్సు మానను. ప్రభు, తల్లి, వేదాంగాలు తెలిసిన దానివి, శాస్త్ర రహస్యాలు ఔపోసన పట్టిన దానివి, జ్ఞానమూర్తివి. నిన్ను వారించగలనా? ఆశీర్వదించి పంపటం తప్ప మరేం చేయగలను? ఎక్కడ ముక్కంటి కంటి మంటల్లో మన్మధుడు భస్మమయ్యాడో అక్కడే ఆ ఓషధీ ప్రస్థంలోనే కఠోర తపస్సు చేసి స్వామి అనుగ్రహం పొందుతాను. నన్ను ఆశీర్వదించండి. శివకటాక్ష సిద్ధిరస్తు. శీఘ్రమే శివకారుణ్య సిద్ధిరస్తు.
శ్రీమన్నారాయణులకు స్వాగతం. కమలాసనుడికి స్వాగతం. ఇంద్రాది దిక్పాలకులకు, సప్తర్షులకు, దేవర్షి నారదుడికి స్వాగతం. సృష్టి స్థితికారకులు, అష్టదిక్పాలకులు, సప్తర్షులు, నారద మహర్షి అందరూ కలిసి కైలాసానికి విచ్చేసి మాకు మహదానందం కలిగించారు. శంకర, లోకశుభంకరులైన తమరూ మాకు ఆనందాన్ని కలిగించాలి. అంతకంటే ఆనందించదగ్గది మరేదీ ఉండదు. అదెలాగో సెలవివ్వండి. మహేశ్వర, పరమానందం కలిగించే మాట అన్నారు. అందరినీ చల్లని చూపుతో రక్షించే మీరు వేడికంటి వెలుగుతో మన్మధుణ్ణి భస్మం చేశారు. మదనుడు చేసిన దోషం ఏమీ లేదు. సకల లోకాల శుభం కోరి సకల దేవతల కోరిక మేరకు మీపై బాణప్రయోగం చేశాడు. రాగభోగవర్జితుడైన మహేశ్వరుడు రాగబంధితుడై లోకక్షేమం కోసం కళ్యాణ సుముఖుడు కావాలని యత్నించాడు. అతి సాహసం ప్రాణాంతకమని లోకాలకు తెలిసి వచ్చింది. కానీ రతి దుఃఖం తీరే సమయం ఆసన్నం కానున్నది. మా కళ్యాణ సమయాన మన్మధుడు అనంగుడై గోచరించిన రతీదేవికి సహచరునిగా చరించగలడు. రాగల ద్వాపరయుగంలో మహావిష్ణువు శ్రీకృష్ణుడిగా యదువంశంలో జన్మించగలడు. మహాలక్ష్మి రుక్మిణీదేవిగా అవతరిస్తుంది. వారి కుమారుడిగా మన్మధుడు జన్మించి ప్రద్యుమ్న నామధేయంతో ప్రఖ్యాతుడవుతాడు. లోకపాలకుడిగా లోకసుఖాన్ని కోరి వరాన్ని అనుగ్రహించారు. పరమానందం పరమేశ్వర. ఆనందకరమైన ఈ వేళలో మరో సంతోషకరమైన సంగతి కూడా గ్రహించండి. పరమేశ్వరునే పరిణయమాడాలని పార్వతీదేవి కఠోర తపస్సు చేస్తున్నది. ఆమెను చేపట్టమని మా కోరిక. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణము లోక కళ్యాణ కారణమవుతుంది. తమకు కుమారుడు జన్మించి తారకవధ గావిస్తాడు. ఇంద్రశత్రువుని నిర్జించి నిఖిల లోకాలకు ఆనందాన్ని కలిగిస్తాడు. వరగర్వితుడైన తారకుడి మరణంతో అందరూ ఆనందిస్తారు. మా అందరి ఆంతర్యం గ్రహించి పార్వతిని అనుగ్రహించండి. ఆమె జగదంబ అపరాంశ, మా అంశతో జన్మించిన హిమవంతుడి తనయ. అన్ని విధాలా పరమేశ్వర పాణిగ్రహణానికి తగిన కన్యారత్నం. పార్వతీదేవిని చేపట్టి
లోకరక్షకుడిగా సకల లోక శాంతిని ప్రసాదించు మహేశ్వర. పరమేశ్వర, పరమదయాసాగర, త్రికాలజ్ఞులు కాలశాసకులు అయిన తమకు తెలియనిది తమరెరుగునిది కాదు. విధాత వరప్రసాద లబ్ధ గర్వాంధుడైన తారకుని అరాచకాలకు మన్ను మిన్ను ఏకమవుతున్నాయి. అవును స్వామి, అసురుని ఆగడాలకు పతివ్రతాలోకం తల్లడిల్లుచున్నది. సాధ్వీమణుల చింతను తీర్చి యజ్ఞయాగాది క్రతువులు సక్రమముగా జరిగేలా అనుగ్రహించండి. నిగ్రహానుగ్రహ సమర్థులైన తమానుగ్రహం పైననే కుమార సంభవం జరగవలసి ఉన్నది. పరమేశ్వర కృపకై పార్వతీ కళ్యాణార్థమై సురశ్రేష్ఠులతో కదిలి వచ్చిన మా మునిముక్తుల మాటలను మన్నించండి. మా విన్నపాలని ఆలకించండి. సృష్టికర్త సూచన, స్థితికారకుల కోరిక, ఇంద్రాది దిక్పాలకులు సప్తర్షుల విన్నపం మాకు ఆమోదకరం. మేం పార్వతిని చేపట్టగలం. నారద, మా వివాహ నిర్వహణ నీ చేతుల మీదుగా జరగాలి. ఈ కళ్యాణానికి నీవే సంధానకర్తవు. ధన్యోస్మి పరమేశ్వర, ధన్యోస్మి. మీ అంగీకారం మాకు కొండంత బలం. సప్తర్షులతో కదిలి వెళ్ళి హిమవంతుడికి ఈ శుభవార్త వినిపించి జరగవలసిన కార్యం జరిపిస్తాను. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. జయము జయము మహాప్రభు, జయము దిగ్విజయము. సేనాని, పలుకుల్లో ఆ జయ జయ ధ్వానాలేమి, ముఖంలో ఆందోళన ఏమి? నిఖిల లోకాలను ఎదురులేక శాసించగల ఈ తారకుని సైన్యాధ్యక్షుణ్ణి కలవరపెట్టే విషయమేమిటి? ప్రభు, దేవతల కుట్ర ఫలించబోచున్నది. కుట్ర? దేవతల కుట్ర ఏమది? తమ మరణ రహస్యం తెలుసుకుని తత్కార్యసాధనకై యత్నిస్తున్నారు ప్రభు. అది ఈనాటి మాట కాదే. మేం దిక్పాలకులను జయించిన నాడే ఆలోచించారు. ఆపై విరాగి అయిన పరమేశ్వరుణ్ణి రాగబద్ధుణ్ణి చెయ్యాలని మన్మధుణ్ణి పంపారు. ఆ సుకుమారుడు అగ్ని మీద దూకిన శలభంలా పరమేశ్వరుడి త్రినేత్రజ్వాలలో బూడిదయ్యాడు. దేవతల యత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీటి చందమయ్యాయి. ఇంకేం మిగిలింది ఆ అమరులకు? నారదుడి అభ్యర్థనతో బ్రహ్మవిష్ణువులు తోడుగా దిక్పాలకులు పరమేశ్వరుడిని పార్వతిని పెండాడవలసినదిగా కోరారట. కోరితే వారి వివాహ ఫలితంగా పార్వతీ పరమేశ్వరులకు కుమారుడు జన్మించి తమను నిర్జించి దేవతలకు బాధా విముక్తి కలిగించాలని ప్రార్థించారట. ప్రార్థిస్తే పరమేశ్వరుడు పార్వతిని పరిణయమాడటానికి ఆమోదించారట. ఆమోదాలతోనే అన్నీ నెరవేరవు. శివుడు ఒప్పుకోగానే మాకే ముప్పు రాదు. వారి కళ్యాణం జరగాలి, పరమేశ్వరుడు దాంపత్య ధర్మం నిర్వహించాలి, ఆపై వారికి సంతానం కలగాలి. అప్పుడు ఆలోచించాలి. దేవతల గోడు కాదనలేక నగరాజకుమారిని చేపట్టిన యోగీశ్వరేశ్వరుడైన ఆ పరమేశ్వరుడు మోహజాల బద్ధుడు కాడు, కాలేడు. ఆనందకరమైన ఈ వేళలో మరో సంతోషకరమైన సంగతి కూడా గ్రహించండి. పరమేశ్వరునే పరిణయమాడాలని పార్వతీదేవి కఠోర తపస్సు చేస్తున్నది. ఆమెను చేపట్టమని మా కోరిక.
పార్వతీ పరమేశ్వరుల కళ్యాణము లోక కళ్యాణకారకం కాగలదు. ప్రభు పరమేశ్వర, నా ప్రాణవల్లభ, నీ సత్వమెరిగి నీ తత్వమెరిగి నిన్నే ఆరాధించాను. ఆడబోయిన తీర్థం ఎదురైనట్టుగా, వెతుకుతున్న ఓషధీలత చేతికందినట్టుగా, నన్ను అనుగ్రహించడానికే అన్నట్టు నీవు మా సీమకు దయచేశావు. నా సేవలు ఫలించే సమయంలో రసభంగమైంది. నా తప్పేమీ లేదని నీవెరుగవా స్వామి? కరుణించవా, కటాక్షించవా స్వామి? పార్వతి భక్తి నిరుపమానం, పార్వతి సోయగం మనోహరం, పార్వతి సేవా తత్పరత ప్రశంసనీయం. పార్వతిని పరీక్షించాలి, ఆమె మనస్సు మరోమారు తెలుసుకోవాలి, ఆమె శివభక్తి ఎంతటిదో కనుగొనాలి. ఆపై కరగ్రహణం, కళ్యాణం. శివుడు భాగ్యహీనుడు, ఒంటరివాడు, తల్లి తండ్రి లేనివాడు, విధురుడు, కామదహనుడు. అతన్ని పెళ్ళాడి నీవేం సుఖిస్తావు? అధిక ప్రసంగం, అప్రస్తుత ప్రసంగం. శివుడి గురించి అణు మాత్రం తెలిసినా నీవిలా అర్ధరహితంగా మాట్లాడు. సరి వాణ్ణని సంశయించకు. తలంకుతం